చాలా విసిగిపోయినాం నీ లైఫ్లో, చాలా కృంగిపోయినావు. తలుపులన్నీ ద్వారాలు మూయబడ్డాయి, దినాలు గడిచిపోతున్నాయి. ఎన్నో వాగ్దానాలు 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 నువ్వు తీసుకున్నావు, పొందుకున్నావు. నాట్ ఈవెన్ సింగిల్ ప్రామిసెస్. ఈరోజు మరలా ఎందుకో మెసేజ్ వినాలని వింటున్నావు. భయపడకు, కుంటలాగా వచ్చినావు ఇక్కడికి. ఈ సభల ద్వారా ప్రవహించే నీరులాగా వెళ్తున్నావు. ఆ ఊరిలో ఏ జంతువులు, ఏ మనుషులు తెగించలే, ఒక గాడిద తెగించింది. ఆ పట్టణానికి, ఆ ఊరికి, ఆ గ్రామంలో ఉన్న ప్రజలకి భవిష్యత్తును తెచ్చింది. నేను ప్రవచిస్తున్నాను ఎవరితోనో, నీవే లోకానికి వెలుగు అయి ఉన్నావు. నీ జీవితము రుచికరమైన ఉప్పు లాంటి జీవితాన్ని నువ్వు జీవించబోతున్నావు. నువ్వెక్కడ నిందించబడ్డావో, అవమానపరచావో, సిగ్గుపరచబడ్డావో, ఎగతాళి చేయబడ్డావో, ఆ ప్రజల మధ్యలో దేవుడు నిన్ను లేవనెత్తడానికి ఇక్కడికి తెచ్చినాడు. నీ భర్త విసుక్కుంటున్నాడు, నీకు పిల్లలు లేదని. దేవుడు తలంచుకుంటే ఒకేసారి ఇద్దరిని గాని ముగ్గురిని గాని ఇచ్చే దేవుడు. ఒకటేసారి ఉద్యోగాలు లేవని వెతుకుతున్నావు. నీకంటే వెనకాల వచ్చిన వారికి 2-3 ఉద్యోగాలు దొరుకుతున్నాయి. సంవత్సరాల తరబడి 50 రోజులు అన్నావు వెళ్ళినా, 21 దినాలు అన్నావు వెళ్ళినా. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నేనిచ్చే ఉద్యోగం నీకు శ్రేష్టమైనది. అకస్మాత్తుగా నువ్వు ఇచ్చిన దానికంటే, ఆలోచించిన దానికంటే మంచి ఉద్యోగాన్ని ఇవ్వబోతుంది. అది ఆర్థిక స్థితి కావచ్చు, పరిచయ స్థితి కావచ్చు, వ్యాపార స్థితి కావచ్చు, కుటుంబ పరిస్థితులు కావచ్చు, ఆరోగ్య పరిస్థితులు కావచ్చు. ఆయన ఏమైనా చేయగలడా? కన్నీటితో వచ్చినా, వేదనతో వచ్చినా, నీ ప్రశ్నలకు జవాబు లేని స్థితిలో వచ్చినా, భయపడకు బిడ్డ అని ఈరోజు ఒకటి ధైర్యం తెచ్చుకోండి. భవిష్యత్తు లేదని ఇక్కడికి వచ్చినావా? లేదు. మహిమ కలిగిన భవిష్యత్ దేవునికి ఇవ్వబోతున్నాడు. దీర్ఘాయువు చేత నేను తృప్తిపరచదు, నీ పిల్లలను చూచదు అనే వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. అందరు వివాహాలు అవుతున్నాయి, నా కొడుకు వివాహం కావటం లేదు, నా బిడ్డ వివాహం కావటం లేదు. లేదు, నీ బిడ్డకి కొడుకు లాంటి అల్లుడు రాబోతున్నాడు, నీ కొడుకుకి బిడ్డ లాంటి కోడలు రాబోతుంది.